సీఎం జగన్ కాసేపట్లో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు. సీఎం జగన్ ఎప్పుడూ చేనేత కార్మికులకు అండగా ఉంటున్నారని కొనియాడుతున్నారు. మహిళలంతా సంతోషంగా ఉండాలని, మళ్లీ జగనే రావాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ ఇవ్వడమే కాకుండా వారికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తాన్ని ఈ ప్రభుత్వం అందించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం రాజకీయంగా ఆదుకోవడమే కాకుండా ప్రత్యేకంగా ఆర్థికంగా కూడా ఆ కుటుంబాలకు తోడ్పాటును అందించిన పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత 2019లో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అందించడమే కాకుండా ప్రతి సంవత్సరం ఈ పథకం ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో ఆయా అర్హులైన చేనేత కుటుంబాలకు 24,000 రూపాయలను గడిచిన 5 సంవత్సరాలుగా దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా వారి ఖాతాలోనే జమ చేయడం జరిగింది. అది కాకుండా ఓవరాల్గా చూస్తే నవరత్న పథకాల ద్వారా మరో 1,000 కోట్ల రూపాయలను ఆయా చేనేత కార్మికుల కుటుంబాలకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది చేనేత కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎప్పుడు కూడా ఇంత లబ్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా చేనేత కార్మికులకి 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలందరూ కూడా కృతజ్ఞత భావిస్తుంటారు. మంగళగిరి అంటే చేనేతల గని. ఆ యొక్క ప్రాంతంలో మంగళగిరి ముఖద్వారాన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నేతన్న విగ్రహం నెలకొల్పారు. ఆ యొక్క ప్రాంతానికి నేతన్న సర్కిల్ నామకరణం కూడా చేశారు. చాలా మంగళగిరిపట్నం ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో పురాతన సంవత్సరాల నుంచి మంగళగిరిలో నేతలు నేస్తున్నారు ఆ నేతనాలు, కానీ వారికి అంటూ గుర్తింపుగా లేదు. ఈ రోజున మంగళగిరిపట్నంలో ముఖద్వారాన నేతన్న విగ్రహం నెలకొల్పి మంగళగిరి పట్టణం అంతా కూడా నేతనాలకు స్వర్గసీమగా తయారు చేశారు. అలాగే సుమారుగా 4 కోట్లపై ఖర్చుతోటి 6 మగ్గాల షీట్లు నిర్మించి మరి యొక్క స్వర్ణకారులకే కాకుండా లబ్ధిదారులు అందరూ అర్హులైన లబ్ధిదారులకు కూడా అందరికీ కూడా విశాలంగా ఉండేట్టు వసతి సౌకర్యం కల్పించి వాళ్ళందరూ చక్కగా గాలి వెళ్తురు చక్కగా వచ్చేట్టుగా చేసి మరి వాళ్ళకి మగ్గాల షెడ్యూల్ అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా మగ్గాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు వాళ్ళకి కూడా. అంతేకాకుండా మళ్ళీ వస్త్ర విక్రయదారులకు కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళందరూ వస్త్రాలు నెయ్యటమే కాకుండా వాళ్ళు నేర్చుకునే వాళ్ళే కాకుండా వాళ్ళు అమ్ముకునే విధంగా వస్త్ర దుకాణాలు నిర్మించి వాళ్ళకి కూడా అందరికి అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. జగన్ గారు ఇచ్చే పథకాలు ఈ కులం వారికి, ఈ పార్టీ వాళ్ళకి అని చెప్పి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా తప్పకుండా అందుతున్నాయి. మా ఇంటి ఎదురు ఒక ఆవిడ ఉన్నారు, వాళ్ళు నాకు తెలిసినప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీ అనమాట, చంద్రబాబు నాయుడు గారి పార్టీ. అలాంటిది వాళ్ళకి ఆయన పరిపాలనలో ఏ పథకాలు ఏది కూడా అందలేదు. కానీ మన జగన్ వచ్చిన తర్వాత ఒక 6 నెలల క్రితమేనమాట ఆయనకి హార్ట్కి సంబంధించి ప్రాబ్లం వస్తే ఈ ఆరోగ్యశ్రీ ద్వారా చూపించుకొని ఆపరేషన్ చేయించుకొని వాళ్ళకి ఫ్రీ పథకం అనేది వచ్చింది. ఈ ఆరోగ్యశ్రీ వల్ల వాళ్ళు మణిపాల్లో చూపించుకొని దాన్ని యూజ్ చేసుకొని ఆయన ఆరోగ్యవంతంగా బయటపడగలరు. అప్పటి నుంచి ఆమె మేము ఇన్నాళ్ళు ఇదున్నా మాకు ఏ మేలు జరగలేదు టీడీపీలో, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈ పార్టీలో మాకు ఈ మేలు జరిగింది అని చెప్పేసి ఆమె చెప్పి మా బజార్లో ఆమె చెప్తుంది జగన్ వల్ల మాకు ఈ లబ్ధి చేకూరింది అని చెప్పేసి ఆరోగ్యపరంగా. కాబట్టి మళ్ళీ కూడా జగనే రావాలి. ఈ పథకాలు అనేది కూడా అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పథకాలన్నీ కూడా అందాలి. మేమంతా కూడా చాలా సంతోషంగా ఉండాలంటే జగన్ పాలనే మళ్ళీ రావాలి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి. ఆయన వస్తేనే చేనేత కుటుంబాల్లో వెలుగులు ఉంటాయి. ఒకవైపున రాజకీయంగా దాదాపుగా ఇప్పటికే 2 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం జరిగింది. ఒక మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా చేనేత కార్మిక కుటుంబం నుంచి లావణ్యకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు రాజకీయంగా కానీ ఇటు ఆర్థికంగా కానీ చేనేత కార్మిక కుటుంబాలకు అండగా ఉంటుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఆయన వెంట మేమంతా నడుస్తాము, మేమంతా ఆయన వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నాము, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం అనేది వీరు చెప్తున్నమాట. వీడియోలో శివతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ నుంచి.